అందరికీ నమస్తే అండి. మనిషి అన్నాక కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ సాధారణ లక్షణాలు. సో మనుషులే రాజకీయ పార్టీలు నడిపిస్తారు కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ కుళ్ళు మనుషులకు ఉన్నంత వరకు వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత సమర్థించుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. అవి పార్టీలకు ఉన్నప్పుడు ప్రజలు ఒక్కోసారి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అరే వీళ్ళు కుళ్ళిపోతున్నారు, వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు, వీళ్ళు కుతంత్రాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమైనప్పుడు ఆ పార్టీని పాతాళంలోకి తొక్కుతారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలాగే ఉంది. ఎందుకు ఈ మాట అంటే నేను పదే వైసీపీని అనడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ టీడీపీ వాళ్ళనో లేదంటే ఇంకెవరినో బ్లేమ్ చేద్దామని చెప్పి బుర్రలేని రాతలు రాసి దొరికిపోవడం అలవాటు. ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేశారు, దానిలో ఒక ఆయన చనిపోయారు. సో కొంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళు నిర్లక్ష్యంగా అలాగే వదిలేశారు, పట్టించుకోలేదు అని నిన్న సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద. యాక్సిడెంట్ చేసిన తనయుణ్ణి కాపాడుకున్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. సో 2024 డిసెంబర్ 21వ తేదీ శ్రీకాకుళం జిల్లా కొరసవాడ దగ్గర పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ డ్రైవ్ చేస్తున్న కారు ఒక ఆటోని ఢీకొట్టింది. ఆటోలోని 5గురికి గాయాలయ్యాయి, అందులో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఏం చేశారు? తెలివితేటలు చూపారు. కారు డ్రైవింగ్ చేస్తున్న గణేష్ స్థానంలో వేరే వ్యక్తిని ఇరికించి కేసు క్లోజ్ చేశారు. ఎమ్మెల్యే మాట ఏమిటి? పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుత్ర ప్రేమతో బాధితులకు ఆశలగాలం వేశారు. ఇదంతా ఇప్పుడెందుకు? ఈ ఘటన అనంతరం జరిగిన ఎమ్మెల్యే రాయబేరాలు టీడీపీ ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి తెలియాలంటే చదవండి అని మొత్తం రాశారు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మాట నిజం. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి సాధారణంగా రోడ్డు యాక్సిడెంట్లు సర్వసాధారణం. రోడ్డు యాక్సిడెంట్లు జరిగిన తర్వాత రాజీ చేసుకోవచ్చని న్యాయ సూత్రాలు, న్యాయస్థానాలు కూడా చెప్తాయి. ఇప్పుడు మనకు లోక్ అదాలత్లో చాలా కేసులు రాజీ అవుతాయి కదా. ఎలా రాజీ అవుతాయి? పొరపాటును గుద్దేశాను, తెలియక గుద్దేశాను, వాళ్ళకి పరిహారం ఇస్తానంటే అప్పుడు న్యాయస్థానాలే ఒప్పుకుంటాయి. ఇక్కడ వైసీపీ కుళ్ళు బుద్ధి అని ఎందుకన్నానంటే, సీదిర అప్పలరాజు గారు ఇదే కేసులో వాళ్ళ తనయుడిని రక్షించబోయి అరెస్ట్ అయ్యారు కదా. సో మామిడి గోవిందరావు గారు కూడా అలాగే రక్షించాలనుకున్నారు అనేది వైసీపీ వాదన. కానీ ఇద్దరికీ ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, మామిడి గోవిందరావు గారికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే ఆయన వెళ్ళి బాధితుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఒక బాధితుడికి హార్ట్ ఇష్యూ ఉంది అని తెలుసుకొని అతన్ని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చూడండి, మీరు ఆ పక్కన మెడికవర్ బిల్లులు కూడా చూడొచ్చు. ఆ పేషెంట్ పేరు భోగయ్య. 2024 డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2:15కి అతన్ని అడ్మిట్ చేశారు. పేషెంట్ పేరు భోగయ్య, 58 సంవత్సరాలు. సో మొత్తం బిల్లు సుమారు కాదు, ఓవరాల్గా బిల్లు మీరు కింద పేజీలో చూస్తే 1,23,000 బిల్లు. ఈ బిల్లు గోవిందరావు గారే పే చేశారు. అలాగే చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షలు ఇస్తామని రాజీ చేసుకున్నారు. ఆ 5 లక్షలు కూడా ఇచ్చారు. ఆ 5 లక్షలు ఇవ్వలేదు అని సాక్షిలో రాశారు, కానీ ఇచ్చినట్టు మనకు ఆ పక్కన ఫోటోలు చూడొచ్చు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్న ఫోటోలు కూడా పక్కన ఒకసారి ఉన్నాయి, చూడొచ్చు. అలాగే హాస్పిటల్లో ఎవరైతే ఆటోలో ఉన్న క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి బాధ్యత తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఆ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన మాట నిజమే, అందులో ఒక వ్యక్తి చనిపోయిన మాట నిజమే, కానీ వారి కుటుంబంతో మాట్లాడి న్యాయవాదుల సమక్షంలోనే వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక వ్యక్తికి గుండె సంబంధిత సమస్య ఉంటే అతన్ని మెడికవర్లో ట్రీట్మెంట్ చేయించి రికవరీ చేసి పంపించారు. ఇది కదా బాధ్యత. తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దారు. ఇక్కడ సీదిర అప్పలరాజు గారు ఏం చేశారు? తన కుమారుడి ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టాలని చూశారు. అండ్ పోనీ ఓకే, చేస్తే చేశారు, అది పుత్రవాత్సల్యం అనుకోవచ్చు. మామిడి గోవిందరావు గారు చేసింది అదే అనుకోవచ్చు. కానీ బాధిత కుటుంబం దగ్గరికి సీదిర అప్పలరాజు గారు వెళ్ళారా? బాధిత కుటుంబాన్ని ఓదార్చాలని చూశారా? బాధిత కుటుంబంతో మాట్లాడి, ఇదిగో జరిగిందేదో జరిగింది, మరి నా కొడుకు తప్పు చేశాడు, నేను మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటా, నేను నా కొడుకు మీ బిడ్డలాంటోడు అనుకోండి, సో నా కొడుకుది ఫ్యూచరే, సో మీ కుటుంబ బాధ్యత నాది, మీ పిల్లల్ని నేను చూసుకుంటా, మీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటా, నేను చదివిస్తా, నేను ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళతో రాజీ చేసుకున్నారా? సావధానంగా వెళ్ళారా?
పాజిటివ్గా వెళ్ళారా? వెళ్ళలా. ఇమీడియట్గా తన కుమారుడిని తప్పించి ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టి కేసు మాఫీ చేయాలి, కేసు లేకుండా చూడాలని చూశారు, మ్యానిప్యులేట్ చేయాలని చూశారు. అంటే 2 కేసులకి ఉన్న తేడా చూడండి. పోనీ ఓకే, శ్రీధర్ అప్పలరాజు గారు వెళ్ళలేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారైనా బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ అగ్రనాయకులు కానీ దానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళారా? బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళారా? ఏ ఒక్కరైనా బాధిత కుటుంబంతో మాట్లాడారా? వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దానయ్యకి 1.5 బాబు, 4.5 ఏళ్ళ బాబు. నేను ఆ ఇంటికి వెళ్ళి నేరుగా చూసి వచ్చాను, నేను వాళ్ళతో మాట్లాడొచ్చాను. బాధిత కుటుంబంతో ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడారా? ఏ ఒక్కరైనా ఆదుకున్నారా? ఎల్లా. పైగా నిందితుడి దగ్గరికి, జైల్లో ఉన్న నిందితుడి దగ్గరికి వెళ్ళారు. కానీ ఇక్కడ పాతపట్నం ఎమ్మెల్యే గారు బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు అడిగినంత ఇచ్చారు. అలాగే బాధితులు క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, వైద్యులతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించారు, కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. సో ఎంత తేడా ఉందండి. వైసీపీ పార్టీలో ఉన్న మొత్తం అందరినీ కలిపిన పాతపట్నం ఎమ్మెల్యే గారు ఒక్కరు చేసింది వైసీపీలో ఉన్న ఎవరూ చేయలేదు. నేను ఇక్కడ యాక్సిడెంట్ చేయడాన్ని సమర్థించట్లా, కానీ యాక్సిడెంట్ చేయడం సాధారణమే. సో దానికి దీనికి చాలా తేడా ఉంది, రెండింటినీ పోల్చకూడదు. ఇక్కడ వైసీపీ కుళ్ళు ఏంటంటే శ్రీధర్ అప్పలరాజు గారి కేసు లాంటిదే టీడీపీలో కూడా జరిగింది. అతన్నేమో అలా చూశారు, మా వైసీపీ కేసుకు వచ్చేసరికి, శ్రీధర్ అప్పలరాజు కేసుకు వచ్చేసరికి ఇలా చూశారని ఒక ప్రొజెక్ట్ చేయాలని చూశారు. బట్ అందులో వాస్తవం మాత్రం వేరండి. బాధితుల్ని ఆదుకోవడంలో, బాధితులను పరామర్శించడంలో, బాధితులను వాదార్చడంలో, బాధితులకు సాయం చేయడంలో, బాధితులకు అండగా నిలవడంలో టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే మేబీ డబ్బులు కాస్త లేట్గా ఇచ్చి ఉండొచ్చు కాక, వెంటనే ఇవ్వకుండా కాస్త లేట్ చేసి ఉండొచ్చు. ఆ బాధితురాలు వీడియో కూడా పాత వీడియోని సాక్షిలో ప్లే చేశారు. యాక్చువల్ ఆమె కొత్తగా ఈ మధ్య మాట్లాడిన వీడియో కాదు, పాత వీడియో, ఇంతకుముందు ఎప్పుడుదో ప్లే చేశారు సాక్షిలో. సో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే డబ్బులు ఇచ్చేశారు, ట్రీట్మెంట్ కూడా చేయించారు అనేది నాకు తెలిసిన సమాచారం. థ్యాంక్ యూ.